నిత్యత సమతాజ్ఞత, నిత్యత్వము గలది ఏదో గుర్తించు, అది సర్వలోకాలను పాలిస్తూ ఉన్న సమత్వస్వరూప సత్యమని గ్రహించు. గ్రహించి సమత్వమందు నిలబడుకో, సమత్వమునందు బుద్ధిని స్థిరమనర్చుకో. ఈ అజ్ఞానోద్భవమైనటువంటి కోరికలనన్నిటినీ జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేత ఖండిస్తూ ఉండు. సౌమ్యత నిర్వికల్పత, సౌమ్యము శాంతం ఓర్పు గలవాడవై ఉండు, సహనము గలవాడవై ఉండు. సమత్వము సౌమ్యత, సౌమ్యత అంటే ఓర్చుకోవడం లేదా సహించడం, శాంతమైన మనస్సు గలవాడై ఉండడం. ఇది అయితే ఇది కొన్నిటి దగ్గర పనికొస్తుంది కానీ కొన్నిటి దగ్గర పనికిరాదు. అందువల్ల ఎక్కడ దేనిని ఉపయోగించాలనో అక్కడ దానిని వినియోగించాల్సింది. ధృతి మైత్రి మనస్తుష్టి, దృఢమైనటువంటి సంకల్పము గలవాడవై ఉండు, మైత్రీభావము గలవాడవై ఉండు, సుస్థిరత్వము గలవాడవై ఉండు. మృదుత మృదుభాషిత, మృదువైన మనస్సు గలవాడవై ఉండు, సత్యభాషణాపరుడవై ఉండు. అంటే ఎవరైతే యోగ నిష్ఠాపరుడై ఉంటారో ఆ యోగ నియతి మనస్సులో సాక్షాత్కరిస్తుందంట నాయన. మనసులో సాక్షాత్కరించి మనసు యొక్క స్వరూపాన్ని అలా మార్చుకుంటుందట. అది ఒక వ్యక్తి, అందుకే గీతలో అతడు పలుకుటెట్లు, ఆసీనుడగుటెట్లు, వర్తనంబదెట్లు, వనరుహాక్ష అని అడుగుతాడు కృష్ణ పరమాత్మను. అర్జునుడు అడుగుతాడు. మాట్లాడే మాటల్లో, చూచే చూపులో, అతని ప్రవర్తనలో యోగానుభవాన్ని పొందిన మనస్సు గలవాడవునా కాదా అనేది తెలుస్తుంది. దేని పట్ల ఆశ లేకుండా ఉన్నాడా వాని మనస్సుకు యోగము అందుతూ ఉంది కనుకనే మనస్సుకు ఆ స్వరూపం వచ్చేసింది అర్థం. దేని మీద ఆసక్తి లేకుండా ఉంటాడు. ఎందుకంటే ఆశ లేకుండా ఉంటాడు అంటే, అంతా నేనై ఉన్నా, నాకంటే వేరైనది లేదు అనేది ఆత్మ వాని మనసుకు తెలియచేస్తుంది. మీరు అంతా నాదై ఉన్నప్పుడు, నేనై అంతటా నేనే అయి ఉన్నప్పుడు ఇంకా నాకు లేనిది, నాకు ఇంకా కావాల్సింది ఏముంది? లేదు. అందువల్ల వాళ్ళు ఆ స్థితిని అందుకుని ఉన్న మనస్సు ఎలా ఉంటుంది అంటే నిరాశ, దేనిని ఆశించకుండా ఉంటుంది. నిర్భయత్వము, భయం అజ్ఞానికి ఉంటుంది, జ్ఞానికి భయం లేదు. జ్ఞాని భయపెట్టగలిగేది లేదు ఈ లోకంలో. ఎవడు భయపడడో వాడు నిర్భయుడు, వాడు ఆత్మను తెలుసుకున్నవాడు. భయపడేవాడిని భయపెట్టేవాళ్ళు ఉంటారు కానీ భయం లేని వాడిని భయపెట్టేవాళ్ళు ఎవరు లేరు. భయం లేని వాడిని ఎట్ట భయపెట్టేది? ఇంక వాడు భయపడు, వాడు భయపడు, వాడిని ఎవరు భయపెట్టలేరు. నిర్భయత్వం. నిత్యత్వం, నిత్యస్వరూపమైనటువంటి సత్యాన్ని తెలుసుకొని దాని యందు నిక్షిప్తమై ఉంటాడు. ఇంకో విశేషం ఏంటంటే, జ్ఞాని ఒరే ఇంతవరకు నేను అనేవాడు ఒకడు ఉన్నాను అని అనుకుంటాడు.
కొంతకాలానికి జ్ఞాని అయినటువంటి వాడు కొంతకాలానికి ఏం తెలుసుకుంటాడంటే నేను 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 అని అనుకుంటూ ఉన్నదంతా భ్రాంతియే, భ్రమ. నేను ఒకడు ఉన్నాను అని అనుకోవడం నా భ్రమ. నిజంగా నేను లేను, ఉన్నది సత్యం ఒక్కటే. అదండి మోక్షం. నేను లేను, ఉన్నది సత్యమే. అందువల్ల మహాత్ములు, మా గురువుగారు లెటర్ రాస్తే ఆ లెటర్లో పలానా తేదీ పలానా రోజు పౌర్ణమి నాయన వీలున్నా కలుసుకున్న మంచిది, అంతే. వీలున్నా కలుసుకున్న మంచిది, మీరు తప్పకుండా రావాలి అని ఎక్కడా ఉండదు. వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు. మైత్రీభావం కలిగి ఉండేవారు మహాత్ములు, సమత్వము కలిగి ఉండేవాళ్ళు, మృదువుగా సంభాషించేవారు. ఈ సద్గుణాలన్నీ మహాత్ముల మనస్సు యందు చోటు చేసుకుని ఉంటాయి అంటాడు వ్యాస భగవానుడు. ఈ గుణాలన్నీ ఎవని మనస్సు యందు ప్రతిష్ఠితమై ఉంటాయో వాడు యోగము యొక్క స్పర్శ చేత మనస్సును పావనము చేసుకున్నవాడు. మౌనీశ్వరులారా, వ్యాసభగవానుడు చెప్తున్నాడు. ఈ గుణాలు నీలో లేవు అంటే నీ మనస్సుకు యోగ స్పర్శ లేదు. అందుకే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి చూస్తే తెలిసిపోతుంది వీళ్ళకు దాని మీద దాంతో పరిచయం ఉందా, వీళ్ళ మనసు దాన్ని స్పర్శిస్తూ ఉందా. యోగదాయకంగా ఉన్నవాని మనస్సు ఎలా ఉంటుంది, యోగదాయకత్వాన్ని పొందకుండా ఉండేవాని మనస్సు అన్ని గుణాలతో విజృంభిస్తూ ఉంటారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఆయన నిశ్శబ్దంగా ఉండేది నేర్చుకోండి. మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు అంటే మనస్సు సంకల్ప రూపములో అది లోపల అనగక వాక్ రూపములో పరిగెత్తా ఉంది. అది మాట రూపములో బయట వస్తూ ఉంది అంటే కొందరు ఊరికే ఉండమంటే ఉండరు, వాగుతూనే ఉంటారు, ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. లోపల సంకల్పాలను అదుపులో పెట్టుకోలేక వాక్ రూపంలో వచ్చిస్తూ ఉంటాయి వాళ్ళ స్వభావాలు. వీళ్లకు పూర్తిగా ధ్యానం మీద గ్రిప్పు లేదు, దాని అంచుకే పోలేదు. దాని అంచుకు పోతే అది మళ్ళీ నోరు తెరనేదో. ఇప్పుడు ఇందాక మీ ముందర కూర్చుని ఎంతసేపు నోరు తెరవలేక గమని ఉండిపోయినాను, చూసినారా? అది నోరు తెరనేది, అదంతే. మాట్లాడాలని ప్రయత్నించినా కానీ అది నోరు తెరవనివ్వదు. ఇంద్రియాదులు అనేటువంటి గాడిదల మీద మోస్తూ ఉన్నటువంటి ఈ సంసారం అనేటువంటి మనోభారాన్ని వరగోవింద మహావర్షో రుధారా పరంపరల చేయగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ దురంతర దుస్తర దుస్సహజ నుత్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్ధావానలంబు ఆరునే. భగవద అనుగ్రహమనే అమృత వర్షము కురిస్తే తప్ప ఈ మనోభారం అనేది తొలగదంటాడు. అలాగా అనయా తీక్షయా దాత చింది బుద్ధి శలాగయా వాచ్యయేవాముదం జాలం చిత్వా తిష్టతే పదే. మేఘములను పెనువాయువు ఎట్టయితే చెదరగొడుతుందో దుస్సంకల్పాలను అలా ఛేదించాలి. ఉదాహరణ చెప్తాడు. మనసైవ మనచిత్వ కుటారేణేవ పాదపం
పదం పావనమాసాధ్య సద్య ఏవ స్థిరో భవ. మలినమైనటువంటి మనస్సులో విజృంభిస్తున్నటువంటి మూర్ఖపు దుష్ట గుణాలను ఎవడైతే శుద్ధ మనస్సు చేత వాటిని తొలగించుకుంటాడో అటువంటి వాడు బ్రహ్మపదమును పొంది సుస్థిరుడై ఉంటాడంటే. అందుకని సాధకుడు కూర్చునేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, నిద్రకు ఉపక్రమించేటప్పుడు కానీ, నిలబడి ఉండేటప్పుడు కానీ, అన్ని సమయములలో ఈ ప్రపంచము అసత్యమని అంతరంగమున నిశ్చయించి దాని ఎడల ఆశను వర్జించాలి. ప్రపంచం అసత్యము అని తెలుసుకో. ఏ ఒక్కదాని మీద మమకారం లేకుండా ఉండేది నేర్చుకో. ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం ఈ మాట. దృశ్య మాశ్రయసీదం చిత్తస్థ చితోసి బంధవాన్. ఈ ప్రపంచములో ఏ ఒక్కదాని మీద నీకు వాంఛ ఉన్నా నువ్వు మనసున్నవాడవే. మనసున్నవాడు బంధములో ఉన్నవాడే. దృశ్యం సత్యజసీదంచే తదచిత్తోషి మోక్షవాన్. దృశ్యము మిథ్య, కంటికి కనబడుతూ ఉన్నదంతా అసత్యమే, ఇది అబద్ధమే, ఇది నిజం కాదు అని తెలుసుకుని వాటి మీద వ్యామోహాన్ని విడనాడితివా నీవు మనస్సు లేనివాడవే, నీవు ముక్తుడవే. ఈ ఒక్క పాయింట్ చాలు మనకు. ఏ ఒక్కదాని మీద నీకు ఆసక్తి ఉన్నా మనసున్నవాడవే, మనసున్నవాడు బద్ధుడే. అందువల్ల దృశ్య ప్రపంచ భ్రాంతిని విడనాడితివా మనస్సును జయించిన వాడవే, బంధము నుండి విడుబడిన వాడవే, నీవు ముక్తుడవే. ఇక్కడ ఇంకో రహస్యం చూడండి. నువ్వు దృశ్య ప్రపంచములో దేన్ని వదలలేకపోయావు అనుకో, మృత్యు వచ్చిన బుద్ధి వదిలిపోవాల్సిందే కదా. నువ్వు దేన్ని వదలలేకుండా పోతావు, వదలలేవు. వదల్లేని అనుబంధం కలిగి ఉంటావు అనుకోండి, వదలాల్సిందే. ఎందుకు? ఇది నీది కాదు, నీకు సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవడం తప్పది. అందుకని మరి కాలం ఒకనాటికి నిన్ను అన్నిటి మీద సంబంధాన్ని కట్ చేసి తీసాడబారేస్తుంది నిన్ను. మరి కాలమే నిన్ను అలా శిక్షించే చర్య తీసుకోక మునిపే నీవే వాటి మీద ఆసక్తిని కనుక వదిలితివా ముక్తిని పొందేస్తావు. ముక్తిని పొందేస్తావు. మరి అదే ఆసక్తితో ఉన్న నిన్ను కాలం తీసేసిందా? నీకు ఆసక్తి సావదు కాబట్టి ఆ ఆసక్తికి సంబంధించిన జన్మమే మళ్ళీ వచ్చేస్తూ ఉంది. అందువల్ల జన్మ పరంపరలు ఇలా కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు ఉండేటివి ఎట్లా ఉంటాయి, వాటిని మనసులో ఎందుకు ఇప్పుడు ఆడుండేటి ఆడు ఉన్ని వాటిని మనసులో ఎందుకు పెట్టుకుంటావు? అదే చెప్తున్నాడు ఇక్కడ. మనసులో పెట్టుకోవడమే ఇన్ని అనర్థాలకు మూలమైపోయింది. రజ్జుబద్ధ విముచ్యంతే తృష్ణాబద్ధ నకేన చిత్తు. స్వామి గారు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. తాడుతో కట్టేసేస్తే ఎవరినైనా అయ్యో పాపం ఎందుకురా వాడిని కట్టేసినావని మనం పోయి ఇప్పేయచ్చు. మమకారంతో కట్టబడి ఉండేవాడిని ఎట్లా ఇప్పేది? ఆశతో కట్టుబడిపోయి ఉండేవాడిని ఎట్లా ఇప్పేది? అది నువ్వే చేయాల్సిన పని. అది నేను ఎంత చెప్పినా నీకు మమకారం చావకపోతే, నేను ఎంత చెప్పినా నీకు ఆశ చావకపోతే నిన్ను ఆ పాశము నుంచి విడిపించే నాదుడు ఎవడు ఉన్నాడు? ఇంకా అదే చెప్తున్నాడు. రజ్జుబద్ధ విముచ్యంతే తృష్ణాబద్ధ నకేన చిత్తు. తాడుతో కట్టేసిన నిప్పేయచ్చు, సులభమే.
లేదా కోసాడు బారేయచ్చు, ముడి రాకపోతే బిగసిపోయింటే కోసాడు బారేయచ్చు. కానీ ఆశ చేత పట్టుబడి ఉండేటువంటి వాడిని ఎట్లా? అందువల్ల చెప్తున్నా, దాన్ని వదిలిపెట్టు, నువ్వు విడిపడతావు. ఏతా మహంభావ మయీమ పుణ్యాం చిత్వా నహంభావ శలాకయైవ స్వభావజాం భవ్య భవాంత భూమా భవ ప్రశాంత అఖిల భూత భీతి. స్వాభావికంగా అహంభావం అనేది చాలా పాపిష్టిది అనేసాడు ఇక్కడ. నేను పలానా వంశానికి చెందినవాడిని, పలానా ఊరు, నా 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 కథ ఇది చెప్తూ ఉంటుంది అది. స్వామి గారు దాన్ని చెప్తున్నాడు. ఇది మహాపాపి అయినటువంటి ఈ అహంకారాన్ని అనహంకారం, ఆ అహంకారం లేకుండా జ్ఞానంతో దాన్ని తీసేయి, తొలగించు. అహంకారం లేకుండా ఉండు. ఈ విషయంలో మా గురుదేవులు వారిని చూస్తే చాలు, ఎక్కడ కానీ అహంకారం నేను అనేది ఎక్కడ తన అనుష్ఠానంలో ఎక్కడ కనపడదు. వాళ్ళు నిజమెరిగిన మహాత్ములు కదా. వాళ్ళు సకలోపనిషత్సారమైన స్వానుభవం కలిగినటువంటి మహాత్ములు. వాళ్ళు తెలిసిన పెద్దలు, ధన్యమూర్తులు, పావన జీవనాన్ని గడిపిన మహానుభావులు. అంతటి ప్రభువుకు శిష్యులై కూడా ఆ సత్యాన్ని తెలుసుకోకుండా పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో. నేను కేశవానంద స్వామి శిష్యుణ్ణే అని చెప్పుకుంటున్నారు కానీ ఆ మహాత్ముని యొక్క ఆంతర్యం ఏమిటి అనే దాన్ని పసిగట్టలేక జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి గురువు యొక్క అభిప్రాయాన్ని మనము వేదము ద్వారా తెలుసుకోవచ్చు. గురువు పోయిన మార్గం ఏంది అనేది వేదం మనకు చూపిస్తుంది. అందువల్ల వేద మార్గానుష్ఠాన పరులైనటువంటి మహాత్ములను అదృష్టవశాత్తు మనము ఈ భూమి యందు వాళ్ళ యొక్క సాయుధ్యాన్ని పొందినప్పుడు మనము దాన్ని చాలా శ్రద్ధాభక్తులతో వినియోగించుకోవాలి. నాహం పదార్థస్య నమే పదార్థ ఇతి భావితే అంతః శీతలయా బుద్ధ్యా కుర్వతో లీలయా క్రియాం యోనోనం వాసనాత్యాగో ధ్యేయో బ్రహ్మ మకీర్తితః. దీనికి సంబంధించిన నేనే, ఇవన్నీ సంపాదించింది, ఇవన్నీ చేసింది, వీటిని ఇలా తీర్చిదిద్దింది నేనే. ఇదే అహంకారం, ఇదే బంధం, ఇదే నువ్వు చేస్తున్న మొదటి తప్పు. దీనికి కారణం నువ్వు కాదు, సంకల్పం నీది కాదు, అది దైవ సంకల్పం. శక్తి నీది కాదు, అది దైవశక్తి. అజ్ఞానం నీది కాదు, అది భగవంతుడు ఇచ్చిన జ్ఞానం. కాలం నీది కాదు, అది భగవంతుని చేసి నడిపింపబడేటువంటి కాలం. మరి శక్తి నీదా, జ్ఞానము నీదా, కాలము నీదా, ప్రజ్ఞ నీదా? ఏది? అన్ని కోణాలలో ఆ మహాసత్యము నిన్ను నిమిత్తమాత్రంగా అలా పెట్టుకొని చేయిస్తూ ఉంది అంటే దాన్ని గుర్తించకుండా నేను అనడానికి నువ్వెవడురా? మధ్యలో యాటింటి వచ్చావు నువ్వు? ఒకసారి విచారించు, నువ్వెవరు? దాన్ని సింపుల్గా చెప్పేవాడు స్వామి గారు. నాయనా, చక్కగా విచారించినప్పుడు శిష్యుడు అనేవాడు లేడు నాయన, ఉన్నది గురువు అక్కడేమ్మా. ఆ సింపుల్గా మాట్లాడతారండి స్వామి గారు. శిష్యుడు అనేవాడు లేడురా, ఉన్నది గురువు అక్కడే. ఆ స్థితిలోకి వాడు వెళ్ళినప్పుడు వానికి గురువు యొక్క మహత్యం అప్పుడు బోధపడుతుంది వానికి.
వీనికి ఎప్పుడు బోధపడుతుందో వాళ్ళు అప్పుడు పక్క వెళ్ళిపోతారు. మరి ఆ మహాత్ముని తెలుసుకునే సమయానికి, ఆ తెలుసుకునేటువంటి స్థితి కలిగేటప్పటికీ మరుగైపోయాడు చూడండి. మరి ఇప్పుడు ఆ స్వామిగారు శరీరంతో ఉండింటే ఇవన్నీ అవసరమా నాకు చెప్పు? మరి పాదాలు చాలు, అది పాదాల దగ్గర బతికేసి ఉంటాం. ఇదంతా అవసరం లేదు. మిచ్చాం ఇధమస్తు మమేత్యంత మిచ్చాం ప్రార్థనయాన్వితాం. ఎదుటి వాళ్ళ నుండి నీకు కావలసినవి రాబట్టాలనేటువంటి ఆలోచన నీకు ఎంతవరకు ఉంటుందో నీ మనసులో, అంతవరకు నీకు ఎదురయ్యేది దుఃఖమే. అంతవరకు నీ యందు అల్పత్వం దాగి ఉన్నట్లే. ఆ యాచకా బుద్ధి నీ నుండి తొలగిపోవాలి అంటే మహాదృఢమైనటువంటి యొక్క బోధ, దృఢమైనటువంటి వైరాగ్యము అది నీ యందు కలిగితే తప్ప అది తెగదోయ్. భాగవతంలో చెప్తాడు, లేదని ఎవ్వరిని అడుగను, రాదని చింతింప, పరులు రప్పించినచో కాదని ఎద్దియుమానను, ఖేదము మోదమును లేక క్రీడింతుమదిన్. ఇది స్వామిగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని అజగరోపాఖ్యానంలో ఈ పద్యాన్ని చూపించి దాన్ని స్వామిగారు 2 సార్లు ఆ పద్యాన్ని నాకు చెప్పి, నాయనా మహాత్ములు ఎట్లా పోయినారు నాయన, అంతే, మళ్ళీ ఏం చెప్పలా, నాయన మహాత్ములు ఎట్లా పోయినారు నాయన. కాబట్టి లేదని ఎవ్వరిని అడుగను, రాదని చింతింప, పరులు రప్పించినచో కాదని ఎద్దియు మానను. దానంతట అదే వచ్చిందా అది దైవ సంకల్పం, కాదనే సొంతం నీకు లేదు. అది రాలేదా కావాలనే సొంతం నీకు తగదు. కాబట్టి ఏ సమయానికి ఏది రావాలనో, ఏది జరగాలనో అది జరుగుతుంది. భగవదాశ్రయ బుద్ధి కలిగినటువంటి మహాత్ములు అలా గడిపేశారు జీవితాన్ని. మనసులో సంకల్పాన్ని బ్యాలెన్స్ చేసేది యోగం. యోగం అంటే గంగిద్దు మాదిరి బొస్ కొడతా ఉండేది కాదు రా, ఏమి బొస్ కొడతా ఉండేది కాదు. యోగం అంటే మనసు ఏం చేస్తూ ఉంది దాన్ని గమనించు. అదేం చేస్తూ ఉంది దాన్ని గమనించి జ్ఞానంతో దాన్ని, ఎద్దు గూటం కాడ పెరుగులాడుతూ ఉంటుంది, దానికి మెడకాడ తమ్మె ఒకటి ఉంటుంది, పగ్గానికి తమ్మె. ఆ తమ్మె కాడ పోయి మనము ఆ పూరిని కొంచెం ఇట్లా ఎగ్గదీసి ముడిని బొట్టనేలతో అట్టు నొక్కేస్తే చాలు, తమ్మినట్టు ఎగ్గదీసి ముడినట్టు బొట్టనేలతో నొక్కేస్తే చాలు, దానికి బంధం వదిలిపోతుంది, యథేచ్ఛగా వెళ్ళిపోతుంది. అట్లాగా మనసు ఏం చేస్తూ ఉంది అనేది తెలుసుకొని, ఎక్కడిది తగులుకోనుంది గుర్తించి దాన్ని తమ్మికాడు కదా ముడి నొక్కేసినట్టు వదిలించుకోకపోతే, ఈ ప్రయత్నంలో నీకు ప్రజ్ఞ లేకపోతే నిన్నెవడు కడతీర్చలేడు. ఇప్పుడు నువ్వు అరణ్య మార్గం గుండా పోతూ ఉంటావు, ఆ పక్కన కంప చెట్టుకు తగులుకునేస్తుంది వస్త్రము, బిర్రు ఎక్కుతుంది, నువ్వు ఇట్లా మలుకొని పోతూ ఉంటావు, తిరిగి చూస్తావు ఇట్లా, మరి వెనక్కి పోయి దాన్ని విడిపించుకుంటావు కదా. అలాగా నీ మానస ప్రయాణములో, నీ జీవన ప్రయాణములో నీ మనసు దేనికి తగులుకొని ఉండదో చూడు, వెనక్కి పోయి దాని నుంచి దాన్ని విడిపించుకో. అట్లే పెరిగినావా పోగొట్టుకుంటావు, దేన్ని సుఖాన్ని పోగొట్టుకుంటావు, శాంతిని పోగొట్టుకుంటావు. ఇంకొక ఉదాహరణ చెప్తా చూడండి. ఒక రాడ్డును ఒకదాన్ని నువ్వు ఈడ్చుకొని రావాల్సి వచ్చింది అనుకోండి, మన పొలం దగ్గర నుంచి
అది కొనాన చివర్లో అది ఇట్లా లింక్ అయి ఉందనుకోండి, ఇట్లా ఏది ఎదురు పడితే దానికంతా తగులుకుంటుంది, అది ఎదురుపడిన దానికంతా తగులుకుంటుంది. ఎందువల్ల? అది వంగి ఉండేదానివల్ల, లోపడిపోయి ఉండేదానివల్ల అన్నిటికీ తగులుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని చక్కగా తీసేసినావంటే, ఇట్లా ఆ వంకర లేకుండా చక్కగా తీసేసి దాన్ని ఇట్లా అప్పుడు ఈడ్చుకొని వచ్చినావు అనుకో, దేనికి తగులుకోదు. కాబట్టి నీ మనస్సు ఎప్పుడు చక్కగా ఉన్నింది అంటే అది దేనికి తగులుకోదు. మళ్ళా ఇది పక్కకు తిరిగింది అంటే తగులుకుంటుంది, పక్కకు తిరిగిందంటే తగులుకుంటుంది. అందువల్ల చక్క చేసుకో. ఇటు తిరిగినా తగులుకుంటావు, ఇటు తిరిగినా తగులుకుంటావు. అది పక్కకు తిరిగితే కత్తెర్లున్నవి తప్పించుకోరా వరే వరే. హుసేన్ బ్రహ్మం గారు చెప్తారు, ముందర చెరువు వెనకల బావి ఎట్ల పోతావురా వరే వరే, నువ్వెట్ల పోతావురా వరే వరే. ముందర చెరువు, ఇదేం దాటనలవి కాదు, ఈదరాని విస్తీర్ణంతో ఉంది. వెనక్కి పదామా అంటే దాంట్లో పడితే మళ్ళీ వేయలేము, అగాధమైన బావి. ముందర చెరువు వెనుకల బావి. నువ్వు అడుగులో నిలబడుకొని ఉంటావే, నీ బొట్టనేరు కానించి చెరువే, నీ మిడం కానించి వెనకంటి బాయే. బొట్టనేలు కానించి ముందరంతా చెరువే, వెనకాల మిడం కానించి బాయే. ఎట్లా ఇప్పుడు? ఇటు కాలు కదిలిస్తే ముందర చెరువులో అన్న పడతావు, మెదిలిస్తే వెనకాల బాయిలో అన్న పడతావు. పక్కకు తిరిగితే కత్తెర్లున్నవి. పోనీ పక్కకు పోదాం అనుకుంటే కత్తెర్లు ఆడుతూ ఉన్నాయి, తగులుకుంటే తెగిపోతావు. కాబట్టి అట్లా పోవాలి, పైకి పోవాలన్నాడు. ఇప్పుడు ముందుకు పోను కుదరదు, వెనక్కి పోను కుదరదు, పక్కకు పోను కుదరదు, కాబట్టి పైకి పోవాలి. లేకపోతే తప్పుకోలేవు, చూసావా? కాబట్టి మనసు ఎక్కడెక్కడ తగులుకుంటా ఉందో చూసి దాన్ని ఇడిపించుకునే ప్రయత్నం చెయ్యి. ఎక్కడ? లోపల. బయట ఎవరికి కనపడదు. మీరు ఇంకో విషయం చూడండి, నువ్వు గమ్మున ఒక చోట కూర్చొని ఉంటావు, లోపల మనస్సు ఒకటి సంకల్పం ఏర్పడుతుంది. ఏమని? ఏదో ఒకటి తెచ్చుకో, లేదా ఏదో ఒక పని చెప్తుంది అది లోపల. ఆడికి బొమ్మనో, ఈడికి బొమ్మనో, అది చేయమనో, ఇది చేయమనో, అది దెమ్మనో, ఇది దెమ్మనో, ఏదో ఒకటి పని చెప్తుంది లోపల. అప్పుడు ఇది లేచిపోతుంది. దీన్ని లేపుతూ ఉండేది, దీన్ని పంపిస్తూ ఉండేది, దీన్ని తిప్పలు పెడతా ఉండేది లోపల ఉండదు. ఒకటి లోపల ఉంది అది. ఆ లోపల ఉండేది దీన్ని ఉండేది ఒక తావన, దీన్ని కూర్చొనేదో. అందుకని ఇప్పుడు ఆ లోపల ఉండేది కనపడతా ఉందా? బయట ఊరికన్నా కనపడతా ఉందా? కనపడదు. అది నీ మనసుకు మాత్రం తెలుస్తుంది. అది నీ మనసుకు మాత్రం తెలుస్తుంది. అది తెలుసుకో. దాన్ని తెలుసుకునేది మనసు ఒకటే. అందువల్ల లోపల అది ఏం చెప్తుందో దాన్ని గుర్తించి వాటిని అదుపులోకి తీసుకో. ఈ నేర్పు, ఈ ప్రక్రియ, ఈ విధానం నువ్వు అనుసరించకపోతే నీకు తిప్పలు తప్పవు. ఇక ముముక్షువైనటువంటి వానికి ఒకటి బంధింపబడేటువంటి మార్గము, 3 విమోచనదాయకమైనటువంటి మార్గము. ఈ 4ంటిని గురించి చెప్తా విను అని మహర్షులతో చెప్తున్నాడు. జాయతే నిశ్చయస్సాదో పురుషస్య చతుర్విధః ఆపాదమస్తకం మహం మాతాపితృవో వినర్మతః ఇత్యేకో నిశ్చయో బ్రహ్మ బంధయాజ విలోకనాత్తు. ప్రతి మనిషికి తల్లిదండ్రుల వల్ల ఏర్పడినటువంటి పాదములు, హస్తములతో కూడినటువంటి ఈ శరీరము నేను అనే భావం ఉంటుందండి. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇత్యేకో నిశ్చయో బ్రహ్మ బంధయాస విలోక్యతే.
ఈ చేతులతో, పాదములతో, శిరస్సుతో ఇత్యాది అవయవములతో కూడిన శరీరము నేను అని భావన చేసేవానికి దుఃఖము తప్పదు. అందుకే చూడండి, కొంతమంది ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు అటుబడి ఏడుస్తూ ఉంటారు. చూడండి, ఎందుకు వాళ్ళు ఏడుస్తారు అంటే వాళ్ళు అదే అనుకొని నమ్మి ఉండారు కాబట్టి. అదే నేనని నమ్ముతారు, అదే మనవాడిని నమ్ముతారు. అందువల్ల అది పోయినాడు ఏడుస్తారు. అందువల్ల బ్రహ్మ నిశ్చయం లేని వానికి దుఃఖమే ఎదుటపడుతుంది. అతీతః సర్వభావేభ్యో వాలాగ్రా దప్యహం తనుః ఇతి ద్వితీయో మోక్షాయ నిశ్చయో జాయతే సతా. మొదటిది కరచరణాద్యవయములతో కూడిన స్వరూపము నాది అనుకుంటాడు, దానితో దుఃఖం అనుభవిస్తాడు. రెండవ భావన ఏమిటి అంటే ఈ దృశ్య ప్రపంచములో శరీరం కూడా ఒక వస్తువై ఉంది, ఇది నేను కాదు, సమస్త వస్తువులకు ఆధారమైనటువంటి శక్తి అది నా స్వరూపము అని గుర్తిస్తాడు. అది ముక్తికి మార్గము అంటాడు. మూడో భావం ఏమిటి అంటే జగజాల పదార్థాత్మ సర్వయేవాహమక్షయః తృతీయో నిశ్చయో సోక్తో మోక్షాయైన ద్విజోత్తమ. ఇక మూడవ భావం ఎలా ఉంటుందంటే ఈ జగత్తులో గల పదార్థములన్నీ నేనే, అక్కడున్నది నేనే, అతడు నేనే, అతడు నేనే, అతడు నేనే, అన్ని రూపాలు నావే, నాకంటే వేరైనది లేదు, సర్వము నేనే, అంతా నేనే అని తెలుసుకుంటాడు. ఇది మూడవ నిశ్చయం. అంటే ఆ సాధనలో వాడు ముందుకు పోయే కొద్దీ భావం అట్ట ఎదుగుతా వస్తుందట. అహం జగద్వాసకలం శూన్యం వ్యోమ సమం సదా ఏవమేష చతుర్దోపి నిశ్చయో మోక్ష సిద్ధిదః. ఈ నా శరీరము, ఈ సమస్త శరీరములు ధరించుకుని ఉన్నవారు ఇదంతా శూన్యమే, ఇవి వాస్తవమైనవి కావు, వీటికి అన్నిటికీ ఏ మహాశక్తి గుర్తించుటకు వీలుగాని రీతిలో ప్రకాశిస్తూ ఉందో ఆ సత్యము నా స్వరూపమై ఉంది అని గుర్తిస్తాడు. ఇట్టివాడు మునీశ్వరులారా మళ్ళీ తిరిగి జన్మకు రాడనేశాడు. మహామతి మహర్షులను వ్యాస భగవానుడు సంబోధిస్తున్నాడు. చూడండి, మహామతి గొప్ప ఏం ఎదురుగా కూర్చొని ఉండేటువంటి వాళ్ళు మహాప్రజ్ఞావంతులు, మహావిద్వాంసులు, మునీశ్వరులు ఎదుట కూర్చొని ఉన్నారు. వాళ్ళతో చెప్తున్నాడు, సర్వం చాప్యహమే వేతి నిశ్చయో మహామతే తమాదాయ విషాదాయ నభూయో జాయతే మతి. మహామతి, ఈ సమస్తమును నేనే అని మనసు వెళ్ళిపోయిందా, ఇంకా ఇవి ఏమైపోయినా నీకు మళ్ళీ సంబంధం లేదు, ఇది ఎప్పుడు పోయినా నీకు సంబంధం లేదు, నీకు మళ్ళీ దీంతో బంధం లేదు. ఇంకా ఆ స్థితిని అందుకోకుండా ఒకవేళ దేహం రాలిపోయిందా మళ్ళీ దాన్ని పొందడం కోసం మళ్ళీ దేహం ధరించాల్సిందే. అందుకని శూన్యం తత్ ప్రకృతిర్మాయా బ్రహ్మ విజ్ఞానమిత్యపి శివ పురుష ఈశాన్యో
నిత్యమాత్మేతి కథ్యతే. భగవత్ స్వరూపాన్ని కొందరు శూన్యమని అంటున్నారు, మరికొందరు ప్రకృతి అని అంటున్నారు, మరికొందరు మాయ అని అంటున్నారు, మరికొందరు పురుషుడు అంటున్నారు, మరికొందరు ఈశ్వరుడు అంటున్నారు, మరికొందరు ఆత్మని అంటున్నారు. కొందరు తండ్రిని అప్ప అంటారు, కొన్ని ప్రాంతాల్లో అయ్యా అంటారు, కొన్ని ప్రాంతాల్లో నాన్న అంటారు. కానీ భావం అయితే ఒకటే. కాబట్టి అది మాయ అని అనినా, శూన్యమని అనినా, ప్రకృతి అని అనినా, పురుషుడని అనినా, ఈశ్వరుడన్నా, భగవంతుడన్నా, ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క కోణములో దాన్ని అనుభవించి తెలుసుకుంటారు వాళ్ళు. మాయాని ఎందుకంటారంటే లేదని కాదు దాని అర్థము, మాయా స్వరూపం వంటిది కాదు అని అర్థం. ప్రకృతి అని ఎందుకంటారంటే ప్రకృతి పరమార్థము కంటే వేరు కాదు. అందువల్ల ఆయన ప్రకృతి స్వరూపుడు, పరమార్థ స్వరూపుడు. ఇది కాదు అదే, అది కాదు ఇదే అనడానికి లేదు. ఆయన సర్వము అయి ఉన్నాడు. అందుకని వాళ్ళు అలా అనగలరు. బహి కృత్రిమ సంరంభో హృది సంరంభవర్జిత కర్త బహి రకర్త లోకే విహార శుద్ధిది. పరిశుద్ధమైన బుద్ధి గలవాడవై ఉండు, పైకి ఆసక్తి గలవాడవై ఉన్నట్లు కార్యముల యందు మెలుగు, లోపల కొంచెం కూడా ఆసక్తి పెట్టుకోకుండా ఉండు. పైకి కర్తవలే ఉండు, లోపల అకర్తనని భావాన్ని ఉంచుకో. ఈ విధంగా నువ్వు ఈ ప్రపంచంలో ఈ శరీరం ఉన్నంత వరకు నువ్వు అట్లా మెలగాలి మహర్షులారా చెప్తున్నాడు. పైకి కర్తవలే ఉండాలి, బాధ్యత గలవాడవై ఉండాలి, లోపల మాత్రము దేనికి కర్త కాకుండా ఉండాలి. అయం బంధు రయం నేతి గణనా లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. వీడు మా బంధువు, వీడు మావాడు, వీడు మావాడు కాదు, ఇది అల్పబుద్ధి గలవానికి ఉండే గుణం. అందుకని ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. ఆత్మజ్ఞానము కలిగినటువంటి మహాత్ములు ఈ ప్రపంచమే నా కుటుంబము, అదే చెప్తున్నాడు, వసుదైవ కుటుంబకం. ఈ భూచక్రం అంతా నా ఇల్లే, ఈ భూచక్రం మీద ఉన్నటువంటి సర్వప్రాణులు నా కుటుంబీకులే, నా బిడ్డలే వీళ్ళంతా అని మహాత్ములు తెలుసుకుంటారు. కాబట్టి అయం బంధు రయం నేతి గుణాలగు చేతసా. నా బంధువులు వీళ్ళు, నా బంధువులు వీళ్ళు కాదు అనేవాడు మూర్ఖుడు, వాడు అల్పమైనటువంటి బుద్ధి గలవాడు. సమస్త ప్రాణికోటిని తన కుటుంబంలో వాళ్ళలాగా భావించేవాడు మహాత్ముడు. ఇది మన భావం ఎక్కడుంది, అందరి పట్ల ఎలా ఉన్నాం తెలుసుకోవాలి. తారక మహామంత్రానుష్ఠానపరుడైనటువంటి దేహశోధనాపరునకు క్రమక్రమంగా దేహభావన, దేహభ్రాంతి ఇవి క్రమక్రమంగా వదిలిపోతాయి. వదిలిపోయి నేను శరీరము లోపల ఉన్నటువంటి ప్రాణమనే శక్తి నేను అని తెలుసుకుంటాడు. ఆ ప్రాణాన్ని ఆశ్రయించి ప్రాణము ద్వారా
ప్రాణాన్ని మనసుతో వెంబడిస్తాడు. ప్రాణాన్ని వెంబడిస్తూ వెంబడిస్తూ ప్రాణమునకు ఏది ప్రాణమై ఉందో ఆ ప్రాణాన్ని ఈ శరీరములో ఏది ప్రతిష్ఠించి ఉందో దాన్ని జ్ఞానంతో తెలుసుకుంటాడు. ప్రాణానికి ప్రాణమైన దానిని, ప్రాణానికి మూలమైన దానిని, ప్రాణాన్ని శాసించగలిగిన దానిని, ఆ ఆత్మను నేనని తెలుసుకొని, అది సర్వసాక్షి అని తెలుసుకొని జగదాకృతి గలవాడై విశాలమైనటువంటి భావముతో విముక్తిని పొందిస్తాడు. ఇట్టి సిద్ధిని పొందాలి అంటే దీర్ఘకాలికమైనటువంటి గురుసేవ, దీర్ఘకాలికమైనటువంటి సాధన, తీవ్రమైనటువంటి పరితాపం, తీక్షణమైనటువంటి వివేకం, దృఢమైనటువంటి వైరాగ్యం, దృఢ ప్రయత్నం, ఇవన్నీ బలీయమై ఉండాలి. అప్పుడే నిన్ను నీవు ఉద్ధరించుకోగలుగుతావు. నిన్ను నీవు బంధము నుండి విడిపించుకోగలుగుతావు. ప్రాణాపానములను, ప్రాణాధారమైన ఆత్మను, వీటి రెండింటి యొక్క మర్మాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని, దీనిని అంతటినీ కూడా అందుకోదగినటువంటి అర్హతను ప్రసాదించదగినటువంటి గురువును, గురుబోధను, గురుసేవను, ఇవి ఏ జన్మలో దీనిని పరిపూర్ణమనర్చుకుంటాడో ఆ మహాత్ముడు ధన్యుడు. కాబట్టి మనం దేహాధారమైనటువంటి ప్రాణమును, ప్రాణాధారమైనటువంటి ఆత్మను, ఈ రెండింటి యొక్క సమ్మేళనానుబంధాన్ని కలిగించగలిగేటువంటి జ్ఞానాన్ని, వీటి అన్నిటి యందు ఆత్మ ఒక్కటి సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉన్నదన్న రహస్యాన్ని గుర్తించి మహాత్ములు దాటేస్తున్నారు దీన్ని. మొత్తం మీద ఇది అంతర్యుద్ధం, ఆకాశ యుద్ధం. ఎట్లయితే మేఘనాథునితో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయ స్వామి భుజముని మీద కూర్చొని లక్ష్మణస్వామి ఆకాశ యుద్ధం ఎలా చేశాడో అలాగా మనము ఆ వాయునందనుడనేటువంటి పరమహంస స్వరూపము మీద ప్రజ్ఞావంతుడై దాని యందు ఆసీనుడయి ఆ ఇంద్రజిత్తును, ఆ మేఘనాథుణ్ణి పడగొట్టాల్సి ఉంది. నిజంగా వేదమంతా మనలోనే ఉంది. అందుకని గొప్ప శత్రువులు పొంచి ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం మనం. కాబట్టి అందరూ నిర్లక్ష్యం లేకుండా యోగ విద్య వైభవాన్ని అందుకోవడానికి తగిన ప్రయత్నం మనం చేసేదముగాక. భగవంతుని కృప ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూ ఉంది గనుక మనం మన వంతు పురుష ప్రయత్నం మనం చేసి ఆ కృపకు మనం పాత్రులం అవ్వాలి. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు